కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ మిర్యాలగూడలో ట్రస్మా ఆధ్వర్యంలో సంతాప ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ నుండి మొదలైన ర్యాలీ రాజీవ్ చౌక్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డీఎస్పీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ట్రస్మా నాయకులు మాట్లాడుతూ రూపారెడ్డి హత్య అత్యంత దారుణ ఘటన అని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్, సోషల్ మీడియా పట్ల ఆకర్షితులై నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇది సమాజానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. విద్యార్థులను క్రమశిక్షణతో పెంచాల్సిన బాధ్యత తమపైనే కాకుండా తల్లిదండ్రులపై ఎంతగానో ఉందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులను ప్రతిరోజు తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెప్పారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులు కత్తులు పట్టుకోవడం దారుణమన్నారు. రూపారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. अमर है रूपारेड्डी अमर है अमर है अमर है रूपारेड्डी अमर है अमर है अमर है रूपारेड्डी अमर है प्रेड पाडगा ऐक्यता वदिलाली प्रेड पाडगा ऐक्यता वदिलाली समाजपై దాడి अमर है रूपारेड्डी अमर है रूपारेड्डी अमर है अमर है अमर है रूपारेड्डी अमर है रूपारेड्डी अमर है पुरुगुलపై దాడి సమాజంపై దాడి పురుగులపై దాడి సమాజంపై దాడి పురుగులపై దాడి సమాజంపై దాడి ప్రైవేట్ పాఠశాల ఐక్యత వర్ధిల్లాలి ప్రైవేట్ పాఠశాల ఐక్యత వర్ధిల్లాలి ప్రైవేట్ పాఠశాల ఐక్యత వర్ధిల్లాలి అమర్ है अमर है रूपारेड्डी अमर है अमर है अमर है रूपारेड्डी अमर है ఎంత కౌంట్ చేద్దాం
సమాజంపై దాడి సమాజంపై దాడి సమాజంపై దాడి సమాజంపై దాడి रूपारेड्डी अमर है 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 ప్రైవేట్ పాఠశాల ఐక్యత ప్రైవేట్ పాఠశాల ఐక్యత గురువులపై దాడి సమాజంపై దాడి గురువులపై దాడి సమాజంపై దాడి గురువులపై దాడి సమాజంపై దాడి ప్రైవేట్ పాఠశాల ఐక్యత విద్యార్థులకు ఒక తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు మా యొక్క క్రమశిక్షణ మొత్తం కూడా పాఠశాలలోనే బోధిస్తున్నారని చెప్తున్నాడు. ఈనాడు సెల్లులమయం అయిపోయింది. సెల్లులు చూసి ఏ పథకం ఎట్లా రచించాలని చెప్పేసి ఆ సెల్లులు మంచికి ఉపయోగపడుతున్నాయి, చెడుకు ఉపయోగపడుతున్నాయి. అందులో మంచిని స్వీకరించకుండా చెడును స్వీకరించి మరి విద్యార్థులు మొత్తం కూడా చెడుతో పడుతున్నారు. ప్రియమైన తల్లిదండ్రులందరూ కూడా దయచేసి సెల్లులకు దూరంగా ఉంచండి. వాళ్ళ చదువు కనీసం 10th అయిపోయేంత వరకైనా వాళ్ళ సెల్లుకు దూరంగా ఉంచండి. మీరు కూడా ఇంటర్ వరకు కాపాడండి. అంతేకాకుండా తల్లిదండ్రులు మరి ఏం చేస్తున్నారు మా పిల్లవాడు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాటి సమాజం మేల్కోవాలి. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటు అంటే ఈనాడు ఏ యొక్క ఉపాధ్యాయుడు కూడా పిల్లవాడిని మందలిద్దామన్నా సరే భయపడి భయాందోళనకు గురవుతున్నారు. ఏం చేస్తారు అని చెప్పేసి ఈనాడు ఉపాధ్యాయులు ఎంతోమంది మధ్యతరగతి వారు ఉన్నారు, చాలా బీద కుటుంబం నుంచి ఉన్నారు. మాకు సమాజంలో విద్యాబుద్ధులు నేర్పించడమే మాకు ఒక లక్ష్యం అనేటువంటి పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు. వారంతా కూడా ఈరోజు ఏంటంటే మాకు భయాందోళన అవుతుంది సార్, ఈనాడు అట్లా జరిగింది, రేపేమవుతుందో అనేటువంటి భయాందోళన వ్యక్తపడుతున్నారు. మరి ఇటువంటి సమాజాన్ని మరి ప్రభుత్వాలు కానివ్వండి, మరి పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఇదంతా దీన్ని ఒక చట్టబద్ధంగా ఆ నేరం చేసినట్టు వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సో ఈ నెల 11వ తేదీన 10వ తరగతి విద్యార్థులు రూపారెడ్డి గారిని చంపడం జరిగింది. నాగాట గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు మరి ఆమె పని చేసుకుంటూ వెళ్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత 27 కత్తిపోటులో 10వ తరగతి విద్యార్థులు చంపడం చాలా అమానుషం. సో విద్యార్థి చేతికి ఈరోజు వ్యవస్థ వెళ్ళిపోతుంది. గురువులను గౌరవించే సంస్కృతి అనేది మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు చట్టాలు ఈజీ ఉన్నాయి. సో చట్టాలు కనుక కఠినంగా చేసినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు భయపడతారు. ఎప్పుడైతే చట్టం గట్టిగా ఉంటుందో విద్యార్థుల్లో భయం ఏర్పడుతుంది. ఈరోజు పేరెంట్స్ కూడా మొబైల్ ఫోన్ ఇచ్చేసి చూడండి అని చెప్తున్నారు. మొబైల్ ఫోన్ కట్టడి చేసినట్లే, అన్నీ కట్టడి చేసినట్లే. మొబైల్ ఫోన్ దయచేసి ఇవ్వద్దు. విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ అంతేకాకుండా క్రమశిక్షణ ఇంట్లో ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఇంటికి రాగానే అబ్జర్వేషన్ చేసి పిల్లలు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు విద్యార్థి భవిష్యత్తు దేశ భవిష్యత్తు. సో దేశం బాగుండాలంటే విద్యార్థి ఈరోజు చక్కగా ఉండాలి. గురువు కొట్టినప్పుడు మందలించండి, కానీ గురువు మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి మరణం నిజంగా మా అందరినీ చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా విచారకరమైన విషయం. అందరూ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించినాం. సరే, మూడు అంశాలు డిస్కస్ చేస్తున్నా. మా పరిస్థితి ఎట్లుందంటే కనిపించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుంది. మరి ఎవరికి చెప్పుకోవాలి? మా స్టూడెంట్స్ ఇలా చేస్తే మరి ముందుకు పోతున్న పేరెంట్స్ కూడా ఎంతసేపు ఎట్లుందంటే కందకు లేని చూడ కత్తి కింద అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. దయచేసి అందరూ కూడా ముఖ్యంగా సెల్ విషయంలో మాత్రం జాగ్రత్త. సెల్తోనే ప్రాబ్లం అవుతుంది. సెల్ ఖచ్చితంగా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయొద్దు. గవర్నమెంట్ అంటే చట్టం తీసుకురావాలి. దానికోసం కావాలంటే అందరు పేరెంట్స్ పేరు మీద 2-3 సిమ్ములు తీసుకుంటారు. కాబట్టి ఎవరికైనా ఒకే సిమ్ము అట్లా చట్టం తీసుకొస్తే అప్పుడు పిల్లలకు సెల్స్ రావు. సెల్స్ ఉండేసరికి వాళ్ళు సెల్ కోసం దేనికైనా చివరికి తినకుండా అయినా ఉంటారు, కానీ సెల్ లేకుండా ఉండలేకపోతున్నారు. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలే సెల్కు బానిసలేరు. కొన్ని సందర్భాలు అయితే ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా సెల్కు బానిసలేరు. సరే, ఏదేమైనా రూపారెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆమె ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రూపారెడ్డి హత్యని ఒక యాజమాన్యం మీద హత్యనో, ఒక టీచర్ మీద హత్యనో లాగా కాకుండా
ఇవాళ సమాజంలో రూపారెడ్డి మొదలు కాదు, చివర కాదు. అటు ప్రభుత్వ విద్యారంగం లోపల, ఇటు ప్రైవేటు విద్యారంగం లోపల కూడా నిరవధికంగా నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులకు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మంచి చెప్తే వినలేనటువంటి స్థితిలో పిల్లలు వెళ్ళిపోయినటువంటి స్థితి ఒకటి ఉన్నది. రెండవది, మంచి చెప్పి ఎదుర్కొనేటువంటి స్థితి లేనటువంటి ఒక బలహీన సందర్భం లోపల టీచర్ ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఈ రెండింటికి కారణం వల్ల ఇవాళ మొత్తం విద్యారంగం లోపల సమాజం మీద దాడి ఎవరి మీద జరుగుతున్నదంటే, క్లాస్ రూమ్లో రూపారెడ్డి లాగా ఒక మంచి విషయం చెప్తే జీర్ణించుకోలేనటువంటి ఒక దురవస్థలో ఇవాళ విద్యా వ్యవస్థ ఉన్నది. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇవాళ రూపారెడ్డి మీద జరిగిన పిల్లల మీద చర్యనే కాదు, ఆ చర్య కాకుండా ఇవాళ మొత్తం తరగతి గది లోపల ఒక విలువల్ని, సమాజం లోపల తరగతి గదిలే దేశ భవిష్యత్తును రూపొందిస్తాయని చెప్పి కొఠారి చెప్పినటువంటి సందర్భం, లేదా ఇవాళ దేశ భవిష్యత్తును పార్లమెంటులే కాదు పాఠశాలలే నిర్వర్తించాలని ఆ కర్తవ్యాన్ని టీచర్ల మీద పెట్టినటువంటి విద్యారంగం లోపల దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడులకు కారణమైనటువంటి విషయాలు ఇప్పుడు చాలా మంది మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఒకటి, ఇవాళ చాలా ప్రధానంగా ఇవాళ చాలా పత్రికలు రాశాయి, ఎందుకు పిల్లలు ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ చేతుల్లోకి అరచేతుల్లోకి వచ్చినటువంటి ఒక సోషల్ మీడియా ప్రభావం. ఆ సోషల్ మీడియా ఫోన్ తెచ్చుకోవద్దనంటే ఫోన్ తెచ్చుకుంటే నీకేం అభ్యంతరమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, లేదా ఫోన్ వారి స్వేచ్ఛకు సంబంధించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఉన్నది కనుక వాడు ఆ ఫోన్లో ఏం చూస్తున్నాడని నియంత్రించలేని పరిస్థితి. కనుక ఇవాళ పాలకులు ఏమైనా మాట్లాడితే మాట్లాడవలసింది ఏమిటంటే, చాలా దేశాల్లో అమలు చేస్తున్నట్టుగా ఇవాళ మీరు 18 ఏళ్ళ లోపున్నటువంటి పిల్లలకు దీని మీద మీరు సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ పెట్టారు. మొత్తం అయ్యా మీరు విద్యారంగాన్ని చాలా మారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, దేశ ప్రధాని గారు అంటున్నారు. మీరు విద్యారంగాన్ని మార్చడం అంటే ఇక్కడ మౌలికంగా తరగతి గదిలో ఏం జరుగుతున్నదో, టీచర్లు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈ అంశాలను గుర్తించమని చెప్పి కల్చరల్ గా వీక్ అయిపోయినటువంటి ఒక స్టూడెంట్ ని మనం ఉన్నతీకరించే విద్య అంటే మార్కులు, గ్రేడులు, పేపర్లలో ఫోటోలు వేసుకోవడం కాదు, మనిషి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని నిలబెట్టేటువంటి విద్యారంగం. దానికి దాడి తప్పిపోయి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పిల్లల్ని విద్యారంగం పేరు మీద వేస్తే విద్యారంగం కొనసాగుతున్నది. ఈ విద్యారంగం మారవలసి ఉన్నది, ఎదుర్కోవలసింది మనమందరం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఈ దాడులు ఎదుర్కొంటూనే ఈ దాడులకు భయపడాల్సిన పని లేదు. ఇది ఆగిపోతాని కాదు, కానీ కనీసం మనం ధైర్యంతో ఈ పిల్లలకు మీరు పాఠం చెప్పేటప్పుడు, మొదలు పాఠం బిగించేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు చెప్పండి. ఇవాళ ఈ అంశమే చెప్పండి. ఏ పిల్లలు నాకు తెలిసి ఆ 1% పిల్లలో లేక 0.2% పిల్లలో అట్లాంటి పిల్లలు తప్ప మిగిలిన పిల్లలు ఎవరు వాళ్ళ సమాజం హర్షిస్తలేదు. ఆ రూపారెడ్డిని చంపడం అనేది కిరాతకమని చెప్పి మాట్లాడుతున్నది. కనుక ఇట్లాంటి కిరాతకాల్ని పాఠ్యాంశాల్లో భాగంగా మీరు చెప్పవలసి ఉన్నది. ఈరోజు హెచ్చుమీరిపోతున్నటువంటి విద్యార్థుల చేతుల్లోకి అనేక రకాలైనటువంటి సోషల్ గ్యాడ్జెట్స్ రావడం వలన మరి ఈరోజు విద్యార్థులు ప్రాపర్గా క్రమశిక్షణ లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఉపాధ్యాయులపై, గురువులపై ఎదురు తిరిగి మరి ఆఖరికి చివరికి హత్య చేసే స్థాయికి ఎగపడుతున్నారు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా మరి ఇటు విషయాన్ని గమనించి పిల్లలకి క్లాసెస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పుకుంటూ, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మరి పిల్లల యొక్క ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నాయి, క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉంటున్నాయి, సమాజంలో ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని క్రమశిక్షణలో పెడుతూ మరి పాఠశాలలో విద్యార్థి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందంటూ కరెస్పాండెంట్ని కానీ, ప్రిన్సిపాల్ని కానివ్వండి, వాళ్ళ క్లాస్ టీచర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పిల్లలకి కౌన్సిలింగ్ చేసుకుంటూ వారి చేతిలోకి ఎలాంటి చెడు ప్రభావాలు వారి మీద పడకుండా విద్యార్థిని కాపాడుకుంటూ ఇటు సమాజం కానివ్వండి, ఇటు తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు ఉపాధ్యాయులు కానీ, ఈ ముగ్గురు పాత్రతోటే ఒక విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడి మీదనే ఆ యొక్క బాధ్యత వేయకుండా మరి తల్లిదండ్రులు మరియు సమాజం కూడా ఇటు పరిస్థితుల్ని వారి మీద ప్రభావం చూపిస్తూ వారిని మంచి దారిలో పెడుతూ మరి ఇలాంటి సంఘటనలు జరగనీయకుండా ఖండించాల్సి. ఈ సందర్భంగా మేము అందరికీ కూడా అప్పీల్ చేసేది ఏంటి అంటే, విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అనేటువంటిది కేవలం ఉపాధ్యాయుల యొక్క బాధ్యతే కాదు. ఉపాధ్యాయులు నిరంతరము వాళ్ళు పాఠశాలలో పనిచేస్తున్నంతసేపు వారు విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఎలా ఉండాలనేటువంటి విషయంలో నిరంతరం వాళ్ళకి చెప్తూనే ఉంటారు. కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ విద్యార్థుల యొక్క క్రమశిక్షణపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులైనా ఎవరైనా చిన్నపిల్లలకి ముందు చెడు అనేటువంటిదే ముందుగా వాళ్ళకి అబ్బుతుంది. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఆ చెడు అలవాట్లు అనేటువంటి నేర్చుకోవడానికి ఎక్కడెక్కడ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ గమనించాలి. విద్యార్థులు మీ యొక్క పిల్లలు, తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలు ఎక్కడ సాయంత్రం వెళ్ళిన తర్వాత కానీ, ఉదయం స్కూల్ అవర్స్ బిఫోర్ కానీ, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ మీ పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.
టీచర్ మృతి పట్ల ఆవేదన ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఈరోజు పిల్లలు మనం ఎంతో కష్టపడి మన కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉన్న పిల్లల భవిష్యత్తు చాలా మారాలని మనం ఉదయం లేచి మన భర్తలని పిల్లలని పక్కకు పెట్టి మరి మనము పిల్లలందరినీ మనం ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని మనం అనుకుంటున్నాము, ఎంతో కష్టపడుతున్నాము. అయినా కానీ పిల్లలు చెడుదోవబడుతున్నారు. క్రమశిక్షణ అనేది పాఠశాలల్లోనే నేర్పుతారు అని అనుకుంటారు, కానీ పిల్లలు క్రమశిక్షణ పాఠశాలలోనే కాదు సమాజం నుండి ఇంటి నుండి కూడా నేర్చుకుంటారు. సో క్రమశిక్షణ నేర్పడంలో పాఠశాలకు ఎంత బాధ్యత ఉంది అని తల్లిదండ్రులు అనుకుంటారో అంతకన్నా ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులకి సమాజంలో ఉంది. కాబట్టి ఇప్పటి రోజుల్లో పిల్లలకు అరచేతుల్లో ఇందాక నుండి చెప్పినట్టుగా మొబైల్స్ వాళ్ళకు మంచికి ఉపయోగపడుతున్నాయా చెడుకు ఉపయోగపడుతున్నాయా అని కాదు, అలా వాళ్ళు చెడుని ఎక్కువగా స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ స్క్రీన్ టైం అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించవలసిన విషయము. ఇప్పుడు క్రమశిక్షణ చదువులు రాలేదు మార్కులు రాలేదు అని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఎంతవరకు క్రమశిక్షణలో ఉన్నారు, ఎంతవరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు అనేది ఎవరు ఏమీ పట్టించుకోరు. కాబట్టి ముందు క్రమశిక్షణ అనేది మానవులకు చాలా అవసరం అండి, విద్యార్థులకు ఇంకా అవసరం. రేపటి పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడాలి అంటే ఇప్పుడు వాళ్ళు క్రమశిక్షణతో ఉండి వాళ్ళ పాఠ్యాంశాల మీద సమాజం మీద ఒక అవగాహన కలిగి ఉంటేనే మనం ఉన్నత పౌరుల్ని మన దేశానికి అందించగలుగుతాం. ప్రతి పాఠశాల కూడా మంచి విద్యార్థులని మంచి విద్యాబోధనని అందించాలని అనుకుంటుంది. ఏ పాఠశాల కూడా ఎవరికి అన్యాయం చేయాలి ఏదో టైంపాస్ చేయాలి అని అనుకోదు. ఆ ముందు ఉన్న విద్యార్థులు వాళ్ళకు ప్రోత్సహించేటటువంటి తల్లిదండ్రుల మీదనే మొత్తము ఆధారపడి ఉంటుంది. కరెస్పాండెంట్ డైరెక్టర్ అంటే రూపారెడ్డి ఈ నెల 11వ తారీఖు హత్య గావించబడింది. చాలా దురదృష్టకరము. మా ప్రైవేట్ పాఠశాల యజమాన్యం తరఫున ట్రస్మా తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున మాకు ప్రత్యేకమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యంగా చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. రేపటి పౌరులే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురువులపై ఇటువంటి దౌర్జన్యాలు చేయడం ద్వారా వాస్తవంగా ఎంత దురదృష్టకరం అంటే ఆ పాఠశాల 10th క్లాస్ విద్యార్థి ఒక 27 కత్తిపూటతోని క్రూరంగా చంపడం జరిగింది. ఈ ప్రభావం మొత్తం కూడా ఏంటిదంటే పేరెంట్స్కి నేను విజ్ఞప్తి చేసిన ఒకటే, మీ పిల్లలకి మొబైల్ని దూరంగా ఉంచండి, చెడు వ్యసనాలకు దూరంగా అలవాటు ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు టీవీల ప్రభావము మీడియా ప్రభావము యూట్యూబ్లో చూసుకొని ఒక ప్లాన్ ప్రకారము 10th క్లాస్ విద్యార్థి నిండా 16 ఏళ్ళు లేవు ఆయన కిందనే కరస్పాండెంట్ విద్యాబుద్ధులు నేర్పే కరస్పాండెంట్లకి దూరంగా దాడి చేయడం వల్ల సమాజం చెడిపోతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇటువంటి రిపీట్ కాకుండా చట్టం కూడా గవర్నమెంట్ కూడా ఒక చట్టం తీసుకొని రావాలని చెప్పి మా ప్రైవేట్ పాఠశాలకు ఒక ప్రొటెక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి సంఘటన ఇదే లాస్ట్ కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ పునరావృతం కాకూడదు. ఏంటంటే టీచర్స్ ఒక్కటే బాధ్యులు కాదు, సమాజం కూడా ఉంటుంది, మీడియా కూడా ఉంటుంది, తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఖండించవలసిన విషయం. ఈ ప్రోగ్రామ్ ఇదే కార్యక్రమం లాస్ట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. చట్టాలు మారాలి, ప్రభుత్వాలు కూడా మారాలి, మన టీచర్లకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జరుగుతున్న సమాజాన్ని తీర్చిదిద్దడం అనేది చాలా కష్టమైన పని. కానీ రాబోయే తరాన్ని రాబోయే సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టడం అనేది కష్టమైన పని కాదు, అది మనం చేయొచ్చు. అది తరగతి గదిలో చేసేది టీచర్స్ అధ్యాపక బృందమే. ఆ అధ్యాపక బృందం క్లాస్ రూమ్లో ప్రజ్ఞాబద్ధంగా కాన్ఫిడెన్స్తో చేయాలి ఆ పని. ఎందుకంటే వాళ్ళకు చదువు నేర్పాలి, ఆ విధంగా క్రమశిక్షణ కూడా నేర్పితే వాళ్ళు ఒక మంచి తరంగా ప్రొటెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాడులు చూస్తే మన సమాజంలో ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు క్రమబద్ధంగా పనిచేయడానికి లేదు, వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే విద్యార్థుల్లో కానీ అలాగే ఉన్నటువంటి సమాజంలో ఉన్న తల్లిదండ్రుల్లో కూడా పిల్లల పట్ల వాళ్ళు స్పెండ్ చేసే టైం అనేది చాలా తక్కువైంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ సమయం స్పెండ్ చేసి పిల్లల్ని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్ది రేపు సమాజానికి ప్రయోజకులుగా చేయాలి. ఆ విధంగా ప్రయోజకులుగా చేయేటప్పుడు టీచర్ల బాధ్యత కూడా మేము నిర్వహిస్తాం. మాకు ఉన్నటువంటి బాధ్యత మంచిగా నిర్వహించి ఈ సమాజంలో మంచి సొసైటీలో ఈ మంచి సిటిజన్లు తయారు చేద్దాం.